హాయ్ ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం. ఫస్ట్ బిర్యానీ తప్పలు పెట్టుకొని నెయ్యి, ఆయిల్, చూడండి బిర్యానీ సామాన్ దినుసులన్నీను అన్నీ ఆ ఆయిల్లో వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. చూడండి, మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ చికెన్ కడుక్కొని పెట్టాను. బాగా కడుక్కొని పసుపు వేసి ప్లేట్ మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. చూడండి, బాగా కలుపుకోవాలి. పెరుగు 1 స్పూను, 2 స్పూన్స్ వేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కూర రెడీ అయిపోయేలాగా ఇప్పుడు బాస్మతి రైస్ ఏమో ఒక అరగంట నానపెట్టుకుని రైస్ వేసుకుంటున్నాను. చూడండి, మళ్ళీ బాగా కలుపుకొని 2 గ్లాసులు బియ్యంకి 4 గ్లాసుల నీళ్ళు, అంటే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని మూత పెట్టుకున్నాను. చూడండి, ఒక్కడికి వచ్చిందిగా. ఇప్పుడేమో పొయ్యి అనేది సిమ్లీలో పెట్టుకోవాలి, మూత పెట్టుకోవాలి. ఇగోండి, బిర్యానీ అయిపోయింది. పావుగంట వెయిట్ చేస్తే బిర్యానీ రెడీ. ఎమ్మి ఎమ్మి వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. ఆయిల్ వేసుకుంటే కొంచెం పొడి పొడిగా నీట్గా వస్తుంది. చూడండి, ఎమ్మి ఎమ్మి సూపర్ అయిన టేస్ట్ అయిన చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సూపర్.